రేపు రైతుల వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతు దీక్ష చేపడుతున్నామన్నారు గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, రైతులను మోసం చేస్తున్నారని, రైతులు పండించిన పంటలను కొనడం లేదని మండిపడ్డారు. పంటల కొనుగోలు ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంత్రంగా జరుగుతుందని తెలిపారు. ఎంఎస్పీ ధర నిర్ణయించడంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, తెలంగాణలో ఎంత ధాన్యం పండిందనే కేంద్రానికి నివేదిక అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉండి మళ్లీ రైతుల వద్దకు బీజేపీ రాష్ట్ర నాయకులు వచ్చి ముసలి కన్నీరు కార్చడం సిగ్గుమాలిన చర్య అంటూ గజ్వెల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. రైతుల పంటలను కొనుగోలు చేయాలని, రైతులకు మద్దతుగా గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రేపు బీఆర్ఎస్ రైతు దీక్ష, వంట వార్పు నిర్వహిస్తామని అన్నారు. 1వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తామని, రైతులను ఉత్తమ్ కుమార్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు ఎంఎస్పీ డిక్లేర్ చేయకపోవడం బాధాకరమని, రైతన్నల సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి పట్టవని, కార్పొరేట్ బడాబాబులను రక్షించడమే నరేంద్ర మోడీ విధానమని మండిపడ్డారు. రైతుల వద్దకు రాష్ట్ర బీజేపీ నేతలు వచ్చి ముసలి కన్నీరు కార్చడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 45 డిగ్రీల ఎండలో రైతులు పిల్లా పాపలతో కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నారని, కనీసం వారికి కనీస సౌకర్యాలను కూడా కల్పించలేని దౌర్భాగ్య ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. జుబేర్ పాషా, ఎంపీపీలు పాండుగౌడ్, రమేష్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పనగట్ల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, అమరేందర్, మనోహరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, మాజీ ఎంపీటీసీ పొట్టోళ్ల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అర్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో ఏ సెంటర్కి వెళ్ళినా కూడా 50 ట్రక్కులు, దాదాపు 1000 క్వింటళ్ళు ప్రతి సెంటర్లో స్టాక్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ అంటే 1వ తారీఖుకి ప్యాడీ సెంటర్ మూసేస్తామని చెప్పి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ప్యాడీ సెంటర్లలో బార్దాన్లు లేదు, అమ్మాలీలు లేరు, ట్రక్కులు లేవు, రైస్ మిల్ దగ్గరికి వెళ్తే స్టోరేజ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలో ఒక గోడాం కూడా నిర్మాణం చేయకపోవడం వల్ల రైతులు పండించినటువంటి పంటలు స్టోరేజ్ చేసుకోవడానికి గోడాములు లేకపోవడం వల్ల ఇలా రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని గందరగోళ పరిస్థితుల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంఎస్పీ డిక్లేర్ చేయడంలో కానీ, పండించిన పంటలు కొనుగోలు చేయడంలో కానీ పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు ఉంటుంది. నిన్న మొన్న ఇవాళ కూడా బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతుల దగ్గరికి వచ్చి ముసలి కన్నూరు కాల్స్తున్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇండెంట్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, పర్చేజ్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. మీరు దొంగ అన్నట్లు రైతుల దగ్గరకు వచ్చి ముసలి కన్నీరు కాల్స్తున్నారు. కనీసం సిగ్గు లజ్జ ఉండాలి. బాధ్యత ఉన్న వాళ్ళే బాధ్యత రహితంగా ప్రజల దగ్గరకు వచ్చి, రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది. మీకు బాధ్యత ఉంది, మీరు కొనాల్సిన బాధ్యత మీది. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్. మీరు రైతు పండించిన ప్రతి గింజను కూడా కొనాల్సినటువంటి బాధ్యత మీది. ప్యాడీ వల్ల రాష్ట్రంలో ఏ కళ్ళంలో చూసినా ప్యాడీ ఉంది. కళ్ళాలు లేక, గోడాములు లేక, రైతు ఆరబోసుకునే పరిస్థితి కూడా లేక ఇలా భార్య పిల్లలతోని రోడ్ల మీద 45 డిగ్రీల ఎండలో పడిగాల్పులు కాల్స్తూ ఉంటే రాష్ట్రంలో 14 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు.
ఇప్పటికైనా రాష్ట్రంలో పండించినటువంటి పంటలన్నీ వెంటనే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకొని టైం ఫిక్స్ చేయకుండా రైతు పండించిన ప్రతి గింజ కూడా రాత్రి పగలు కష్టపడి అధికారులు నాయకులు కష్టపడి వెంటనే కొనుగోలు చేయండి. రేపు మేము గజ్వెల్ మార్కెట్ యార్డ్ గేట్ ముంగట టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేపడుతున్నాం. గజ్వెల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గింజ కూడా వారం రోజుల లోపల మొత్తము లిఫ్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుకు అండగా నిలబడమంటున్నాం. రైతులకు బాధ్యతలు కానీ కాంటబెట్టుకోవడం కానీ రైస్ మిల్ దగ్గర ఖాళీ చేయడం కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు 8 గంటలకు మార్కెట్ యార్డ్ ముందు దీక్ష చేస్తాం. అక్కడికి కలెక్టర్ గారు రావాలి, ఆర్డీఓ గారు రావాలి, ఎంఆర్ఓ రావాలి. ఏ మండలంలో ఎంత స్టాక్ ఉందో చెప్పండి, వారిని ఎప్పుడు లిఫ్ట్ చేస్తారో చెప్పండి. లేకుంటే అక్కడి నుండి నేరుగా రాజీవ్ రహదారిని పోయి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తాం. పోలీసు వాళ్ళు కేసులు పెట్టినా భయపడే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మా పార్టీకి మా నాయకుడు కేసీఆర్ గారికి రైతులంటేనే వెన్నెముక. రైతుల కోసమే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, రైతుల కోసమే ఉద్యమాలు చేస్తుంది కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారి ఆశయాన్ని మేము కేసులు పెట్టినా భయపడకుండా ఆయన ఆశయాన్ని సాధించడం కోసమే రోడ్ల మీదకి వస్తాం, ధర్నా చేస్తాం, రోడ్లు దిగ్బంధం చేస్తాం, ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తాం. రేపు 8 గంటలకు గజ్వెల్ మార్కెట్ యార్డ్లో వంట వార్పు కార్యక్రమం ఉంటుంది. అక్కడనే నిరాహార చేసి మరి ప్రజలందరూ కూడా రైతుల పక్షాన మేము నిలబడతాం, ప్రజల పక్షాన మేము నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.